నమస్తే. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించి విడుదల కాబోతున్న ఒరిజినల్ గ్యాంగ్స్టార్ ఓజీ గురించి మీతో కొన్ని అంశాలను పంచుకుందామనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు రాష్ట్రంలో సినిమా అభిమానులు, అదేవిధంగా రాజకీయ అభిమానులు కూడా ఓజీ విజయవంతం అవుతుందా లేదా అనే దానికోసం ఎదురు చూస్తున్నారు. దానికి ప్రధానమైన కారణం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రం కావటం. దానితో పాటు ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి 2 చిత్రాలు, అది బ్రో కానివ్వండి, హరిహర వీరమల్లు కానివ్వండి, అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోవటం వల్ల ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నటువంటి చిత్రం కాబట్టి ఇది ఏ విధంగా ఆడుతుంది అనేది అందరిలోనూ చిన్న ఉత్కంఠత ఉంది. రేపు 25వ తారీఖు అంటే 24వ తారీఖు అర్ధరాత్రి 1 గంటకు ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం నాకున్న అవగాహన మేరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు నటించినటువంటి 2 చిత్రాలు కూడా, ఒకటి బ్రో, 2 హరిహర వీరమల్లు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలనే కసితో పవన్ కళ్యాణ్ గారు పనిచేసి ఉంటారనేది నా అభిప్రాయం. దానితో పాటు డైరెక్టర్ కూడా గత 2 సినిమాలు అంతగా విజయం సాధించలేదు కాబట్టి ఈ చిత్రాన్ని విజయం సాధించే విధంగా మనం గట్టిగా కృషి చేయాలనే పట్టుదల ఆయనలో కలిగి ఉంటుంది. మూడవది దానయ్య గారు, ఈ చిత్ర నిర్మాత. ఎంత ఖర్చైనా పెట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి, అది ఘన విజయం కావాలని పట్టుదల. ఈ పట్టుదల మధ్యన జరిగినటువంటి ఈ చిత్ర షూటింగ్ వల్ల కొంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని, ఖచ్చితంగా ఈ సినిమా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారని నేను భావిస్తున్నాను. ఆ నమ్మకంతోనే ఈ సినిమా విజయవంతమవుతుందని నేను భావిస్తున్నాను. హరిహర వీరమల్లు చాలా హడావుడిగా తీశారు. అనుకున్న స్థాయిలో చివర్లో గ్రాఫిక్స్ కూడా సరిగా చేయలేకపోయారు. అసలు హరిహర వీరమల్లు విడుదలైతే చాలు అనేటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి సినిమా షూటింగ్ అది. ఇదేమో పవన్ కళ్యాణ్ గారు తన రాష్ట్ర బాధ్యతల్ని, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా పక్కన పెట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఇది విజయవంతం ఖచ్చితంగా అవుతుందనేది నాకున్న అభిప్రాయం. అవ్వాలనేది కూడా నా కోరిక. ఎందుకంటే సినిమాలు, పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమాలు విజయవంతం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయంగా ఆయన మీద మాకు ప్రత్యర్థి కాబట్టి మాకు కొన్ని విమర్శలు ఉంటాయి కాబట్టి విమర్శలు చేస్తాం, అవి కూడా సద్విమర్శలే చేస్తాం. ఇక్కడ కూడా నేను ఒక విమర్శ చేయాలని అనుకుంటున్నాను. అదేమిటంటే, పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా విషయాలు మాట్లాడారు. అవినీతి గురించి మాట్లాడారు, అక్రమాల గురించి మాట్లాడారు. నేను ఇవాళ మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నటించినటువంటి చిత్రం రిలీజ్ రోజున 1000 రూపాయలు మీరు టికెట్ పెట్టారే, ఇది అవినీతి కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా అనేది నా ప్రశ్న. సరే, దులపరించుకుపోతానంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు లేదా ముఖ్యమంత్రిగా కానప్పుడు, ఉప ముఖ్యమంత్రి కానప్పుడు చాలా విషయాలు చెప్పారు, నీతి గురించి, అవినీతి గురించి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ తేడా లేదు. తెలుగుదేశం ఎంత అవినీతికరమైన రాజకీయ పార్టీనో, నేను కూడా దాంతో పోటీపడి అవినీతి చేసుకునేటటువంటి వ్యక్తిని అనేటువంటి భావన కలిగే విధంగా రాష్ట్ర ప్రజానీకానికి మీరు కలిగిస్తున్నారు. 1000 రూపాయలు టికెట్ పెట్టి మీ సినిమాను రిలీజ్ చేసుకోవటం అంటే ఎంత స్వార్థపూరితమైనటువంటి అంశం అండి, నాకు తెలియక అడుగుతాను. మీరు ఇవాళ చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు, నీతి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, పవర్ స్టార్కి, గ్యాంగ్స్టార్కి కూడా మీరు అవినీతికి హద్దులు లేని విధంగా ప్రవర్తన చేస్తున్నారు మీ కూటమి ప్రభుత్వం. చివరకు మీరు నటించిన చిత్రాన్ని కూడా అవినీతిమయం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మీరెవరికి నీతులు చెప్పినా అది సమంజసంగా ఉండదనే విషయాన్ని మీరు ఇప్పుడైనా గమనించాలని కోరుకుంటూ, మీ గ్యాంగ్స్టార్ అద్భుతమైన విజయాన్ని సాధించాలని, దానయ్య గారికి అద్భుతమైన దండిగా డబ్బులు రావాలని, మీరు సినిమా హీరోగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, కొణిదెల కుటుంబానికి మరింత గౌరవాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.
నేను ప్రస్తుతం యుఎస్లో ఉన్నాను. మీ అందరికీ కూడా తెలుసని అనుకుంటున్నాను. ఈరోజు ఓజీ చిత్రం గురించి నా అభిప్రాయాన్ని మీతో చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఓజీ చిత్రం రిలీజ్ అయ్యి 24 గంటలైంది. థియేటర్లో ప్రేక్షకులు చిత్రాన్ని చూశారు. తమ అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా వ్యక్తం చేశారు. అయినా కూడా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయవలసినటువంటి అవసరం దీనిలో ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రాల మీద నేను ముందుగానే నా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. అభిప్రాయం అనడం కంటే నా కోరికను వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా హరిహర వీరమల్లు, ఓజీ ఈ 2 చిత్రాలు కూడా చాలా అద్భుతంగా ఆడాలని, మంచి పేరు పవన్ కళ్యాణ్ గారికి తీసుకురావాలని, దానితో పాటు నిర్మాతలకు మంచి కనక వర్షం కురిపించాలని నేను అభిప్రాయపడ్డాను. ఈ అభిప్రాయాన్ని నేను ట్విట్టర్ ద్వారాను, నా యూట్యూబ్ ద్వారాను వ్యక్తం చేయడంతో చాలామంది దీన్ని ఏదో హాస్యాస్పదంగా నేను మాట్లాడుతున్నానని చాలామంది అనుకున్నారు. అది తప్పు అభిప్రాయం అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కోర్స్ పవన్ కళ్యాణ్ గారు మా రాజకీయ ప్రత్యర్థి. మా రాజకీయ ప్రత్యర్థి అయినంత మాత్రాన ఆయన ప్రధానమైనటువంటి వృత్తి ఇంతకుముందు సినిమాలు, హీరోగా యాక్ట్ చేయటం. సరే, కోర్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, అది వేరే అంశం. ఆయన ప్రధాన వృత్తి మీద దెబ్బ తగలాలని, ఆ వృత్తిలో ఆయన విజయం సాధించకూడదని కోరుకోవడం సమంజసం కాదనేది నా అభిప్రాయం. వారు నటించినటువంటి చిత్రాలు బ్రహ్మాండంగా ఆడాలని మా రాజకీయ ప్రత్యర్థి అయినా మేము కోరుకోవాలి అనేది నా ఫిలాసఫీ. దీన్ని కొంతమంది వ్యతిరేకించవచ్చు. సరే, రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అతనికి ఏమీ మంచి జరగకూడదు, ఎవరికైనా రాజకీయ ప్రత్యర్థులకి మంచి జరగకూడదు అని అనుకోవడం సరైనటువంటి అభిప్రాయం కాదనేది నా ఉద్దేశం. ఇవాళ ఓజీ రిలీజ్ అయింది. కానీ దురదృష్టం ఏంటంటే నేను ఏదైతే కోరుకున్నానో ఆ రకంగా ఓజీ ప్రజాదరణ పొందలేకపోయింది. కేవలం అభిమానులకి కొద్దిగా రుచించిన న్యూట్రల్ ప్రేక్షకులకు ఈ చిత్రం అంత బాగోలేదు అనేటువంటి అభిప్రాయం థియేటర్లో చాలా స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నారు. అంటే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయిందనేది నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను. సరే, ఇలా చెప్పగానే రేపు పొద్దున్నే జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు కానీ నేనేదో రాజకీయ కక్షతో ఈ మాట చెప్పానని వారు అంటారు. అంతం వారి మూర్ఖత్వానికి సంబంధించినటువంటి అంశం తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ చిత్రం దానయ్యకి ఏదో ధనాన్ని చేకూరుస్తుంది అనుకున్నాను, కానీ దానయ్యకు దండుగ చేకూర్చింది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయదలుచుకున్నాను. ఎందుకంటే నిజంగా ఈ చిత్రం విజయవంతం కానప్పుడు ఏ చిత్రమైనా నిర్మాతలు ఎంత బాధపడతారో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయినా వాస్తవాన్ని చెప్పుకోకుండా కప్పిపుచ్చి మీ సినిమా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది అని డప్పాలు చెప్పటం అనేది సరైనటువంటి అంశం కాదు. అట్లా చెప్పేవాళ్ళు ఉంటారు. ఎవరు కూడా ధైర్యంగా వెళ్ళి మీ సినిమా ఫ్లాప్ అయిపోయిందండి అని ఎవరు పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే బాలకృష్ణ గారికో చిరంజీవి గారికో చెప్పేటటువంటి సాహసం మొదటి 2-3 రోజుల్లో చేయరు. ఒక కృష్ణ గారి దగ్గర చెప్పేవారట. అసలు కృష్ణ గారే చెప్పేవాళ్ళంట, మీ సినిమా బాగుందండి అంటే మాకు తెలిసిలేవా ఆ సినిమా పోయింది, నా సినిమా అయినా అని చెప్పేవాడంట. అలా నిర్మోహమాటంగా అభిప్రాయాలను స్వీకరించి నిర్మోహమాటంగా తన చిత్రమైనా కూడా తాను కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ చిత్రం అనుకున్నటువంటి ఫలితాలను, విజయాలని సాధించలేకపోయింది. ఒక చిత్రం ఫెయిల్ అయినప్పుడు ఎంతమంది బాధపడతారో నాకు తెలుసు. ఆ బాధపడటం అంటే అభిమానులు కాదు. అభిమానులు వాళ్ళు బాధపడతారు, మళ్ళీ ఇంకో సినిమా కోసం ఎదురు చూస్తారు, అది వేరే అంశం. కానీ దానిలో పనిచేసినటువంటి చిన్న వర్కర్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ చిత్రం మీద ఆధారపడి ఉండేవారు, చిత్రసీమలో ఉండే కార్మికులు ఎంతగా శ్రమించి చిత్రాన్ని తీస్తారు. ఏ చిత్రమైనా అది ఫెయిల్ అయినప్పుడు వారు బాధపడతారు. కాబట్టి ఈ చిత్రం ఫెయిల్ అయిందని నా అభిప్రాయం. సరే, దీని మీద చాలా రకరకాలుగా రేపు మాట్లాడవచ్చు, కానీ ఉన్న అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతోనే నేను మీకు ఈ అభిప్రాయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారి చిత్రాలు ఆడాలని కోరుకుంటున్నాను. మరి ఎందుకనో మరి సెంటిమెంట్ నేను ఆడాలని కోరుకున్నప్పుడల్లా ఆ చిత్రం పెద్దగా ఫలితాలను ఇవ్వలేకపోతుంది.
మరి దానికి కారణం ఏంటో నాకు తెలియదు. ఏది ఏమైనా హరిహర వీరమల్లు తర్వాత ఓజీ ఈ రెండు కూడా అనుకున్నటువంటి ఫలితాలను సాధించలేకపోయినందుకు విచారిస్తున్నాను. సరే, ఇంకేదో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, సరే అదైనా బ్రహ్మాండంగా ఆడుతుందేమో ఎదురు చూద్దాం. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.